చెక్కల పిండి కలుపుకున్నాం కదండి ఇందాక. ఈ పిండిని మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఈ ముద్దల్ని మనం చిన్న చిన్న చెక్కల్లాగా ఒత్తుకోవాలి. చేతితో ప్రెస్ చేయొచ్చు, కొంతమంది మీకు ఇష్టం పూరి ప్రెస్తో చేసుకోవాలంటే పూరి ప్రెస్తో కూడా చేసుకోవచ్చు. మనం చేసిన చెక్కల్ని సలసల కాగే నూనెలో పలుచగా చేసిన చెక్కలు కరకరలాడేంత వరకు వేయించండి. చెక్కలు వేసాక ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేయండి. మనకి కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు తీసేయండి. ఇంకా మీకు చెక్కలు మంచిగా కరకరలాడుతూ బయటకు తీసిన తర్వాత ఇంకా కలర్ వస్తాయి. మొత్తం వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తీసి ఒక బౌల్లో వేసుకోండి. చెక్కలు ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. చాలా కరకరలాడుతున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి.